హాయ్ గైస్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, డైలీ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్ 20కి మీ అందరికీ స్వాగతం. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అప్లోడ్ చేసే డైలీ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్స్ అనేవి మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా డైలీ వచ్చే తాజా వార్తలు, అలాగే డైలీ వచ్చే మీరు చూసినట్లయితే ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా మీరు రెడీ అవ్వాలి, అలాగే స్టడీస్లో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి అలాంటి ప్రతి విషయం మీద నేను వీడియోస్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీరు అసలు ఎంతమంది నా యొక్క వీడియోస్ని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో అర్థమవుతుంది నాకు. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ ఉంది కదా, తప్పకుండా అది లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల, అలా బెల్ బటన్ ప్రెస్ చేసినందువల్ల, అలాగే లైక్ బటన్ ప్రెస్ చేసినందువల్ల నాకు ఏ అమౌంట్ రాదు. బట్ మీరు లైక్ చేస్తే మీరు డిఎస్సి ఎగ్జామ్కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో నాకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. 50 మంది లైక్ చేసి 50 మంది స్టూడెంట్స్ ఈ వీడియోస్ని ఇష్టపడుతున్నారని, అలాగే 50 మంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ మీరు లైక్ బటన్కి అంత పవర్ ఉంది అక్కడ. సో మీరు అండర్స్టాండ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా డైలీ డిఎస్సి టెస్ట్ 20కి వచ్చినట్లయితే వికలాంగుడైన రవి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ పరీక్షలో కూడా తక్కువ మార్కులు సాధించడం ఈ వికాస నియమాన్ని తెలుపుతుంది. ఓకేనా? వికలాంగుడైన విద్యార్థి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడంట, గొడవ పడుతుంటాడంట, అది తక్కువ మార్కులు సాధించుకుంటూ ఉంటాడంట. ఇలాగా ఈ వికాస నియమం తెలుపుతుందని ఇచ్చాడు. వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. వికాసం ఒక దానిపై ఒకటి ఆధారపడను. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది, పైవేవి కావు. అలాగే అత్యధికంగా పెరుగుదల చూపే దశ ఏంటి? శైశవ దశన, బాల్య దశన, కౌమారమా, వయోజనమా? అలాగే ఉద్వేగ కేతార్సిస్ కనిపించే దశ పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ. చూసినట్లయితే 80 నుండి 90 వరకు గల ప్రధాన సంఖ్యల మొత్తము, ఓకే, 80 నుండి 90 వరకు ప్రధాన సంఖ్యల మొత్తము 175, 162, 172, 156. ఓకే, మీరు గమనించుకోవాలి. ప్రధాన సంఖ్యలు, సహసంఖ్యల గురించి మీరు ప్రాక్టీస్ అవ్వండి. మొదటి 20 సహసంఖ్యల మొత్తము 210, 240, 220, 200. ఓకే, అలాగే చూసినట్లయితే పాలిటీ గురించి చూద్దాం. లోక్సభ రద్దయిన వెంటనే స్పీకర్ పదవి లోక్సభ రద్దయిపోయింది అనుకోండి, ఆ రాష్ట్రంలో స్పీకర్ పదవి ఏమవుతుంది? 6 నెలలు కొనసాగుతుందా, 3 నెలలు కొనసాగుతుందా, వెంటనే రద్దయిపోతుందా, లేదా కొత్త లోక్సభ ఏర్పడే వరకు కొనసాగుతుందా అన్నది మీరు ఐడెంటిఫై చేయండి. కిందన ఎప్పుడు చూద్దాం. రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేస్తారు? ఒకరినా, ఇద్దరినా, ముగ్గురా, నలుగురినా? ఆంగ్లో ఇండియన్స్ అంతా తెలిసే ఉంటుంది మీకు. ఓకేనా? నేను కింద వీటి యొక్క ఆన్సర్స్ అనేది ప్రతిరోజు కామెంట్లో పెంచేసినట్టే చేస్తాను. సో అది మీరు చూసుకోండి. ఓకే, లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పట్టణం అంటే లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగల పట్టణం మౌన పట్టణమా, శూన్య పట్టణం, విస్తార పట్టణం, ప్రకాశ పట్టణం? ఇది తెలుగుకి సంబంధించింది. ఓకేనా? అలాగే ఉపాధ్యాయుడు చెప్తుంటే విని అక్షరాలు చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ రాసే లేఖనం. ఓకేనా? బాగా వినండి. సంక్షిప్త లేఖనం, ఉత్త లేఖనం, దుష్ట లేఖనం ఏది కాదు. ఫ్రెండ్స్, మీరు డిఎస్సి పర్పస్ స్టూడెంట్స్ మాత్రమే అయ్యేది, తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్స్ పర్పస్ వీడియోస్ కోసం కూడా వస్తున్నారు. సో వ్యూస్ కాదు నాకు ఇంపార్టెంట్, లైక్స్ అనేది ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్ చేయండి. సాధించే కాలపరిమితిని ఆధారంగా కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఓకే, అది చూసినట్లయితే మీరు గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు, ఉద్దేశాలు ఏది కాదు. అది కొంచెం డిఫరెంట్గా కూడా చూసుకోండి అది. అలాగే లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు ఉండాలన్నది ప్రాస్ట్, బ్లూమ్స్, ఎక్లెస్టన్, హారిస్ దవే. ఇది మనకి ట్రైమెథడ్కి సంబంధించినవి. ఓకేనా? అలాగే సీజ్ ఏ ఫ్రెండ్ డాష్ మైన్, ఫర్ మైనా, ఆఫ్ మైనా, టూ మైనా, ఆన్ మైనా, అక్కడ ఖాళీలో మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హీ టోల్డ్ మీ ఆల్ డాష్ ద ఇన్సిడెంట్ అబౌట్, ఆఫ్, విత్, ఇన్. ఓకేనా? ఏ ప్రాంతంలో జొరాస్ట్రియన్లు అధికంగా ఉన్నారు? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర? ఓకేనా? గబ్బిలాలు రాత్రిపూట వీటి సాయంతో సంచరిస్తాయి. పరార్నికల కిరణాలు, అతి ధ్వని తరంగాలు, అతి నీళ్ళలోహిత కిరణాలు, ధ్వని తరంగాలు. ఫ్రెండ్స్, ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఈరోజు క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. డిఎస్సి మెటీరియల్ పర్పస్ వీడియోస్ అనేది, అలాగే క్యాలెండర్ గురించి కూడా తయారు చేయమని అంటున్నారు. సో వాటిని అయితే నేను డిఎస్సి ఎస్జిటి వరకు అయితే తయారు చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అవి కూడా నేను త్వరగా అప్లోడ్ చేస్తాను, వాటి గురించి కూడా. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తేనే
ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ కూడా ఈ వీడియోస్ అనేవి వెళ్తాయి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.